అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి 3 కీలక పరిణామాలు. అందులో మొట్టమొదటిది మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి పివి సునీల్ కుమార్ నిన్న పోలీసు విచారణకు హాజరు కావటం. ఇక రెండవది ఏదైతే ఈ పీపీపీ మెడికల్ కాలేజీల విధానం పైన ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అంటూ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల నిరసనలు తెలియజేస్తూ దాంతో భాగంగా కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి వాళ్ళ యొక్క కార్యక్రమం. ఇక మూడవది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన నిందితులకి బెయిల్కి సంబంధించిన ఎపిసోడ్. ఈ 3 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ దాదాపు చాలా కాలం తర్వాత ఎట్టగలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఏమిటి నిన్న పోలీసు విచారణ వల్ల ఎటువంటి అంశాలు బయటకు వచ్చినాయి, మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? మే 14వ తారీఖు 2021 సంవత్సరం 21 2021 మే 14వ తారీఖు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఉదయం పూట వచ్చేసి ఇక్కడ ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ ఉందో మనకు తెలుసు. అవును. అయినా సరే ఆ రోజు వచ్చేసి ఈ పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క పర్యవేక్షణలో, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అతను పర్యవేక్షణలో ఈయన్ని తీసుకొని వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారు. ఏం తప్పు చేశాడని రాజ్యద్రోహం అనే కేసు పెట్టారు. దేనికి రాజ్యద్రోహం? ఏదన్నా ఎమ్మెల్యేలను కూడగట్టి ప్రభుత్వాన్ని పడైపోతున్నాడు అనేది, అది ప్రజాస్వామ్యంలో ఇవాళ అది రాజ్యద్రోహం కిందకు రాదు. లేదు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆటంకవాదులతో కలిసి ఉగ్రవాదులతో కలిసి ఏదన్నా చర్యలు తీసుకున్నారా, వీటి మీద పెడతారు సహజంగానే. అవును, రాజద్రోహం కేసు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా రాజద్రోహమే. అతనికి ఎదురు తిరిగి మాట్లాడితే రాజద్రోహం పెట్టడమే. అలా ఆయన మీద అభియోగం మోపారు, తీసుకొని వెళ్ళారు. సరే, అధికారం చేతిలో ఉంది, అరెస్ట్ చేశారు, తీసుకొని వెళ్ళారు. కానీ ఒక లోక్సభ సభ్యుడిని చంపాలనుకున్నారు చూడు, అంటే మిగిలిన వాళ్ళకి ఒక భయాన్ని సృష్టించడం కోసం. మీరు ఇక్కడ గమనించుకోండి, మిగిలిన వాళ్ళని భయాన్ని సృష్టించడం కోసం. ఓకే. ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో భాగస్వాములైన శాసనసభ్యులైనా లోక్సభ సభ్యులైనా మాట్లాడితే ఏం చేయబోతున్నాం అని చెప్పని ఒక ఇండికేషన్, రఘురామకృష్ణరాజు గారిని ఏం చేయబోతున్నామో చూడని చెప్పి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఆ రోజు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎత్తుగడ రఘురామకృష్ణరాజు గారిని అదుపులో తీసుకోవటం. కారణం ఏందయ్యా అంటే, ఆ ప్రభుత్వం భాగస్వామి అయ్యుండి ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని రోజు రచ్చబండ ద్వారా బండకేసి ఉచుకుతూ ప్రజలకి, కనీసం ప్రతిపక్షానికి కూడా తెలియని విషయాల్ని ప్రజలకి తెలియజేసి చైతన్యపరుస్తున్న దాంట్లో ప్రతి సంవత్సరం ఏంటి, ప్రతిరోజు ఆ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగడుతూ ప్రజలకు వివరిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఈ విధంగా కనుక మనం వదిలేస్తే ప్రతి వాళ్ళు ఇలానే అడ్డం తిరుగుతారు, మనం అన్ని తప్పులే చేస్తున్నాం కాబట్టి ఒక భయాన్ని సృష్టించాలని చెప్పని, ఆయన పుట్టినరోజు నాడే ఆయన చంపేయాలని చెప్పని తీసుకుని వస్తున్నారు. కృష్ణా బ్యారేజీ దగ్గర రాంగల్లోనే ఆ వాహనాన్ని ఆపి ఈ వాహనాన్ని తాడేపల్లికి మళ్లించమన్నారు. ఓహో. తాడేపల్లికి మళ్లించమంటే అలా ఇబ్బంది అవుతుందండి అని చెప్పంటే, సరే నేను స్టేషన్కి వచ్చి కొడతాను అన్నాడు. అదేంటండి, మీరు స్టేషన్కి వచ్చి కొడితే బాగోదు. ఎవరు కొడతానంది? జగన్మోహన్ రెడ్డి. స్టేషన్కి వచ్చి కొడతాను అంటే బాగోదు అంటే, అప్పుడు సరే మీరు కొట్టండి, నాకు చూపించండి అంటే వీడియో కాల్లో చూపించారనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక్కడ మనం. వీడియో కాల్లో అసలు ఈరోజు నిన్న దామోదర్ గారు, అవును, ఎస్పీ గారు, ఆయన ఆధ్వర్యంలో 10:45 అక్కడికి వచ్చాడు ఈయన. అవును. 11 గంటలకి మొదలుపెట్టారు, సాయంత్రం 4 గంటలకి విచారణ అయిపోయిందని చెప్పని, మధ్యలో భోజన విరామం ఉంటుంది కదా, ఒక 4:30 గంటలు ఆయన్ని అడిగితే ప్రశ్నలు, 4:30 గంటల్లో కూడా తెలియదు,
గుర్తు లేదు, ఉమ్. మర్చిపోయా. అందరూ చెప్పింది, కొత్తగా చెప్పింది అయితే ఏమి లేదు. అవునవును. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఉమ్. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాன்னு ఎలా చెప్తాడు ఒక చీఫ్గా ఉన్న వ్యక్తి? ఉమ్. మరి తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదన్న వ్యక్తి ఒక సమావేశంలో కాపులు మనం కలిస్తే ఉమ్. రాజ్యాధికారం. రాజ్యాధికారం సంపాదించుకోవచ్చు, మనందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పిన ఎలా చెబుతున్నాడు? ఉమ్. తెలియదు, గుర్తులేదన్న వ్యక్తి ఉమ్. మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు అని చెప్పని, చంపబోయారు అని చెప్పని, గుండెల మీద కూర్చొని ఇలా చేశారని, ముసుగేసుకుని వచ్చిన వాళ్ళు మమ్మల్ని కొట్టారని ఉమ్. ఆయన చెప్పి గుర్తుపట్టి వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత ఉమ్. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు ప్రభావతి గారు ఆయనకి ఎలాంటి గాయాలు లేవు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా సికింద్రాబాద్లో ఉన్నటువంటి సైనిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి గాయాలు ఉన్నమాట వాస్తవమే అని చెప్తే మరి ఆ గాయాలు ఎలా అయినాయి? నీకు తెలియకుండా ఎలా అయినాయి? అంటే ఇక్కడ ఇప్పటి వరకు సునీల్ కుమార్ను చూసి ప్రభుత్వం భయపడిందేమో అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గమనించుకోండి మీరు. ఓకే. ఆ ప్రభుత్వం ఉండంగా ఆయన కొట్టారు, ఆ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేస్తే అప్పుడు ప్రభుత్వం కాబట్టి సునీల్ కుమార్ ఇష్టారాజ్యం కాబట్టి ఆడగట్ట సహకారాలు అందజేశారు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు, కొట్టారు. ఎందుకు? మామూలుగా అయితే వేరే రకంగా అయితే ఎన్కౌంటర్ చేసి ఉండేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఏమైంది? ఆయనకి గుండె శస్త్రచికిత్స జరిగింది కాబట్టి మనం ఈ విధంగా కొడితే ఆందోళన పెరిగి చనిపోతారు, అది గుండె మామూలుగా గుండె నొప్పి వచ్చి అట్లా చనిపోయాడు అని చెప్పని అభిప్రాయం కలగజేద్దాం అని చెప్పని ముందుగానే ఆ హాస్పిటల్కి చెప్పేసి మీకు ఒక విఐపి రాబోతున్నాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి సిబ్బందిని అందరిని కూడా సిద్ధం చేశారు. అవును, ఒక కార్డియాలజిస్ట్ను కూడా ముందుగానే పెట్టారు, అక్కడ సిద్ధం చేశారు. ఆయన రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి ధైర్యవంతుడు, మొండివాడు, సమర్థుడు కాబట్టి అన్ని రంగాల్లో కూడా సమర్థుడు కాబట్టి తట్టుకో అన్నాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాడు. అక్కడ గమనించుకోవాలి. ఆ గుండె గట్టిది అది చాలా. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం నిజంగా నేను చెబుతున్నాను. అవును, ఎందుకంటే ప్రతిరోజు నిత్యం ఏం జరుగుతుందో పత్రికలకి ప్రసార మాధ్యమాలకి సమాచారం అంద తలికి ఆయన ప్రజలకు తెలియజేసిన విధానం అనేది మామూలు విషయం కాదు. అవును. మరి అలా చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తే తన ఆధ్వర్యంలోనే చంపించడానికి ప్రయత్నం చేసినటువంటి పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు నాకేమీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పే విధానం చూస్తున్న తర్వాత అతన్ని రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఉపసభాపతిగా నియమించిన తర్వాత కూడా ఈరోజు అతను విచారణకి రావడం కోసం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, నిన్నటితోటి ఎన్ని రోజులు? 18 నెలల 3 రోజులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అవును. ఆయన వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది ఎప్పుడు? ఆగస్టులో 2024లో. మరి 24 ఎందుకు పట్టింది? అదే కదా, ఏంటి అక్కడ ప్రభుత్వం పివి సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశాడా? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ సంబంధించిన కొంతమందితోటి ఇప్పుడు దాకా దాన్ని బయటికి తీసుకురానియకుండా అతని మీద చర్యలు తీసుకెళ్లకుండా అతను ఒత్తిడి తీసుకొచ్చాడు అనేది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఆయనకి అంత బలం ఉందా అని అనుకుంటున్నారు. అతను ఏదో పెద్ద గొప్పవాడు, అతను వెనక ఒక సంస్థలు ఉన్నాయి, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఈ విధంగా అతన్ని ఊహించుకుంటున్నారు అని. అతను ప్రభావితం చేయగలిగాడా? లేకపోతే ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందా? ఈ 2 విషయాలకి ప్రజలు అడుగుతున్న సమాధానానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు మిగిలిన కేసుల్లో లాగా, అవును, జత్వాని కేసులోనో ఇంకో దాంట్లోనో ఉన్నటువంటి చొరవ దీంట్లో చూపించలేదు. అయినా సరే ఈరోజు అతను ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నా కూడా ఇలా జరిగింది కళ్ళ ముందు కనబడుతుందని చెప్పి మీరు నేను చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మిలిటరీ హాస్పిటల్ వాళ్ళే ఇచ్చిన తర్వాత ఆ ఒక్క కారణం చాలు కదా. బాధ్యత గల వ్యక్తి, అతని పర్యవేక్షణలో ఉన్న వ్యక్తిని కొట్టింది ఎవరు? నీకు తెలియకుండా ఎలా ఉంది?
నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఫిర్యాదు చేసినప్పుడు దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటివరకు వివరణ ఎందుకు ఇవ్వలేదు? ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది కదా ఇది. అవును. 2021 మే 14, 5 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా. అవును. మరి ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? 5 సంవత్సరాలు 7 నెలలు కదా. 4 సంవత్సరాలు 7 నెలలు, 4 సంవత్సరాలు 7 నెలలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏమనిపిస్తుందంటే రఘురామకృష్ణరాజు గారుగా ఆయన కాబట్టి తట్టుకొని ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాడాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆయన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, అంగబలంతో అన్నిటి విధ సమర్థుడు కాబట్టి అవును నిలబడ్డాడు. మరి అలాంటి వ్యక్తికే ఇలా జరుగుతూ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ప్రసాద్ గారు? అదే కదా. ఎవరికి న్యాయం జరుగుతుంది ఇక్కడ? న్యాయస్థానాలు తీర్పిచ్చినా ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయట్లేదు? అంటే వ్యవస్థల్ని ప్రభుత్వాలు వాళ్ళ చెప్పు చేతల్లో ఏ విధంగా ఆడుస్తున్నాయో ఇక్కడ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఓకే. ఈ విధంగా వ్యవస్థలను వాళ్ళ కనుసనల్లో పెట్టుకుంటా ఉంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు విచ్చలవిడిగా ఇలానే చేయొచ్చు కదా. ఇక్కడ అవును. దీనికి అడ్డుకట్ట అనేది లేదా? అందరూ ఎందుకు చేస్తారులేండి, వ్యవస్థలని నిర్వీర్యం అందరూ చేస్తారా? ఎక్కువ తక్కువ చైనాళ్ళు ఎవరో చెప్పండి, మీరు చెప్పండి. మీకు తెలిసిన దాంట్లో చైనా వాళ్ళు ఎవరు? అంటే అన్ని ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయంటారా? నిస్సందేహంగా ఎక్కువ తక్కువ గమనించుకోండి. ఆ పర్సంటేజ్లో వేరియేషన్ అంతే. అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, సిబిఐ, ఈడీ ఏ విధంగా పనిచేస్తుంది? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి మార్చి 15, 2019, 6 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా. బ్రహ్మాండంగా. నిన్నటితో 6 సంవత్సరాల 9 నెలలు పూర్తయిపోయింది కదా. మరి ఆయనకు సంబంధించినటువంటి కేసుల్లో నేనే చంపాను, నాకు పలానా వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు అని చెప్పిన తర్వాత అతని దగ్గర డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి ఇప్పటి వరకు సిబిఐకి చేతులు రావట్లేదంటే ఏంటి దాని అర్థం? స్వతంత్రంగా పనిచేస్తున్నాయి వాళ్ళు? పనిచేస్తుందా చెప్పండి? ఇప్పటికి కూడా పనిచేస్తుందా? నిన్న సిబిఐ కోర్టు అంటే మేము న్యాయస్థానాలు మనమేమి వేరే అర్థంతో మాట్లాడట్లేదు, కానీ కండిషనల్ విచారణ ఏంటండి? పాక్షిక విచారణ ఏంటండి? పాక్షిక విచారణ ఏంటి అసలు? విచారణలో విచారణ అంటే విచారణ అంతే. మరి ఎక్కడికి అదే నేను అంటుంది. ఎవరు ఇలా నియంత్రిస్తున్నారు, ఎవరు ప్రభావితం చేస్తున్నారు? నిస్సందేహంగా ప్రభుత్వ పెద్దలే ప్రభావితం చేస్తున్నారు. ఓకే, ఇది వాస్తవం. సో ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్కి సంబంధించి మరి నిన్న విచారణలో ఏం తేల్చారు? మళ్ళీ తదుపరి విచారణ కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళ ఇష్టంగా నెలకు పిలవచ్చు, 2 నెలలు పిలవచ్చు, 4 నెలలు పిలవచ్చు. పిలిస్తే ఏం అరుగుద్దని నేను ఏం అరగదు. రెండోసారి పిలిచినప్పుడు కూడా రెండోసారి నిన్నే చెప్పాను నేను, అతనేం సమాధానం చెప్పడం అని చెప్పాను తెలుసు కాబట్టి. రెండోసారి పిలుస్తారు, ఇదే అంటాడు, మూడోసారి అరెస్ట్ చేస్తారు, అంతే. అది కూడా నమ్మకం నాకైతే లేదు. ఓహో, నాకైతే లేదు, నిస్సందేహంగా చెబుతున్నాను, నాకైతే లేదు. ఓకే. సో ఒకవేళ అట్లా కనుక జరిగితే మరి ప్రభుత్వం మరి ఆ భారాన్ని మోయాల్సి వస్తుందిగా నిస్సందేహంగా. చాలామందికి ప్రభుత్వ పెద్దలకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తారు ఏ విషయాన్ని. మనం అనుకున్నంత పిచ్చివాళ్ళు కాదు. అవును, మనం ఏది చెప్పినా జనం నమ్మే పరిస్థితులు లేదు, అది గమనించుకోవాలి. ఇది ఎందుకు అంటున్నానంటే ఈ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకంతో, న్యాయం చేస్తారన్న నమ్మకంతో, ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేస్తారనే అభిప్రాయంతో కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటున్నానంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే నేను ఇలా మాట్లాడి ఉండేవాడిని కాదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ప్రజలకు, అది దాన్ని కోల్పోతే, ప్రజా నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని కనుక కోల్పోతే పరిణామాలు ఎలా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం అయితే ఏమీ కాదు. అవును, ఆయన పదే జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని గమనిస్తున్నాడు, నిర్లక్ష్యాన్ని గమనిస్తున్నాడు, పదే హెచ్చరికలు చేస్తున్నా కూడా అధికార గణంలో చలనం లేదు అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఆయనే ఇప్పుడు కొరడా పట్టుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి. ఎవ్వరూ న్యాయం చేయరు, ఇది మాత్రం నేను చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారే పూనుకోవాలి దీనికి.
మిగిలిన వాళ్ళ మీద ఆధారపడితే ఆయన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన సహకరిస్తారని అయితే నేను భావించట్లేదు. రైట్. ఇక దాని తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ పీపీపీ విధానం అని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాన్ని, దాన్ని ఇది అసలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పేసి పదే పదే వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా అనేక ప్లాట్ఫామ్ల పైన మాట్లాడుతూ చివరికి 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి నిన్న అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క అంశం పైన ప్రజల ముందుకు రావడం అనే కాదు, గవర్నర్ గారికి ఆ 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి నిన్న కార్యక్రమం పెట్టుకున్నారు. సో ప్రభుత్వం తరపున ఎందుకని దాన్ని డిఫెండ్ చేసే పరిస్థితి లేదంటారా? దాని వివరణ ఎందుకు ఇవ్వట్లేదంటారు? ఇప్పుడు వాళ్ళు అడిగి ప్రభుత్వం ఎటు అడగట్లేదు, ప్రభుత్వ పెద్దలు ఎటు అడగట్లేదు, దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పట్లేదు. ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని చాలా తప్పు ఉంది. నిర్లక్ష్యం నేను తప్పనే అంట, మోక మాటమే లేదు దాంట్లో. కారణం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు పూర్తయిపోయి ఈ రోజు వరకు కూడా ఈ పీపీలకు సంబంధించిన విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం సముచితం, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే. కానీ 17 కాలేజీలు ఏ విధంగా ప్రారంభించాడు, శంకుస్థాపన ఏ విధంగా చేశాడు, 5 కాలేజీలు ఎలా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి, మిగిలిన కాలేజీలు కొన్నిసార్లు ఫౌండేషన్ కూడా దాటలేదు, బేస్మెంటే దాటకుండా జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాలు ఇవ్వటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిస్సందేహంగా చెబుతున్నాను నేను, దాంట్లో ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. కారణం ఏంటంటే వీళ్ళు చెబుతున్నారు కదా ఈరోజు, ఒక్క ప్రశ్న వీళ్ళు ఎందుకు అడగట్లేదు, మేము 5 కాలేజీలు పూర్తి చేశాం, మిగిలిన కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయరు, పూర్తి చేయడానికి 5,000 10,000 కోట్ల రూపాయలు పెట్టలేరా, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, దానికి పెట్టలేరా అని చెప్పి మాట్లాడుతున్న వీళ్ళు 17 కాలేజీలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారా? కాదు కదా, వివిధ ప్రదేశాల్లో చేశారు కదా. మరి 5 కాలేజీలు ఎందుకు పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి? అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులో 10,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి మిగిలిన 12 కాలేజీలను ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎవరు అడ్డుపడ్డారు అతనికి? ఆయనకున్న 10 years 5 కాలేజీలు పూర్తి చేశాడండి. 5 కాలేజీలు అంటే నేను అందుకే చెప్పాను, మీకు ముందే చెప్పాను వివరాలు. ఒకే చోట ప్రారంభించలేదు, ఒకే చోట ప్రారంభిస్తాం విల్లాలే ఒకేసారి అందరికి అందజేస్తున్న ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి 17 కాలేజీలకు సంబంధించి ఒకే పని జరగాలి కదా, ఒకే విధంగా చేయాలి కదా, ఆర్థిక వెసులుబాటు ఉండాలి కదా. అంటే నువ్వు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులైంది అని చెప్పని మీరే చెబుతున్నారు, 10,000 కోట్ల రూపాయలు పెట్టలేకపోయాడా? మరి ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఎందుకు సమాధానం మీది? ఎందుకని ఎదురు ప్రశ్న వేయట్లేదు వీళ్ళు? ఏం జరిగింది అసలు? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, బ్యాంకుల దగ్గర నుంచి రుణం ఎంత తీసుకున్నావు, ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఆ డబ్బులు ఏం చేసామని చెప్పి ఎందుకు అడగట్లేదు వీళ్ళు? అది వాళ్ళు అడగాలి మరి, ప్రభుత్వం ఎందుకు? అదే కదా నేను అంటుంది, వీళ్ళే ప్రారంభంలో దీన్ని ప్రైవేటు పరం చేయాలి, ప్రైవేటు కాదు ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో దానికి విశిష్టమైనటువంటి సంస్థలు ఏంటి, టాటా బిర్లా లాంటి సంస్థలు సేవా దృక్పథంతో చేసే వాళ్ళకి అప్పచెప్పాలి. ఇవన్నీ ప్రజలకి, సామాన్య ప్రజలకి వైద్యం అందుబాటులోతో పాటు త్వరితగతిన ప్రభుత్వం చేతితో సంబంధం లేకుండా కాలేజీలు పెట్టడంలో సరిపోదు కదా. ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు? అవి భారం మోసే పరిస్థితిలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లేదు కాబట్టి వాళ్ళకి సేవా దృక్పథంతో ఇలాంటి కళాశాలలో, వైద్యశాలలో రన్ చేస్తున్నటువంటి సేవా సంస్థలకు అప్పచెబితే వాళ్ళు చూసుకుంటా ఉంటారు, నిరుపేదకు న్యాయం జరిగిద్ది. తద్వారా మామూలుగా ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ సైన్స్ వాళ్ళు కదా కేటాయించేది సీట్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్, అవును, వాళ్ళు కేటాయించే సీట్లలో అదనంగా రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చినందువల్ల ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి. ఇంకొంత ఎక్కువ మంది విద్యార్థులు వైద్య వృత్తిలో వస్తారు, డాక్టర్లుగా వాళ్ళు సేవలు అందిస్తారన్న ఉద్దేశంతో, దాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దాని మీద కేంద్ర ప్రభుత్వం విపక్షాలందరం కలుపుకొని, కొంతమందిని కలుపుకొని దీని మీద మిగిలిన ఇప్పుడు 11 వైద్యశాలలో ఈ విధంగా రన్ చేస్తూ ఉన్నారు, విజయవంతంగా రన్ అవుతానే ఉన్నాయి. మొన్న ఆర్థిక మంత్రి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, మొట్టికాయలేసి పంపించింది కదా. మీరు ఎంపీలు అయ్యి ఉండి మీరే తప్పుడు విధంగా మాట్లాడితే ఎలా అని చెప్పండి, ఎవడు మాట్లాడకుండా రాగలిగాడు కదా.
మరి ఆమె అంత సమర్థంగా తిప్పికొట్టగలిగినప్పుడు మీరు మీ చేతిలో అతను ఎప్పుడు ప్రారంభించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, దానికి ఎంత అయింది, లెక్కలతో సహా మీ దగ్గర ఉంది కదా. అవును. మీరు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? హడావుడిగా మన ఎమ్మెల్యేలు వెళ్ళారు, స్థానిక నాయకులు వెళ్ళారు, ఏం చేశారు? ఈరోజు 1,00,00,000 సంతకాలు తీసుకున్నారు. అసలు వాళ్ళు రోడ్డు మీద రావటానికి అవకాశం కల్పించిందే ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళు సమర్థవంతంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. 3 పార్టీలు ఉన్నాయి కానీ ఏమి చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎక్కడ జరుగుతుంది అలసత్వం? చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారని జనసేన పట్టించుకుంటారని చెప్పని భారతీయ జనతా పార్టీయా? భారతీయ జనతా పార్టీ మంత్రి ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి, మాకేం సంబంధం లేదని చెప్పి మిగిలిన 2 పార్టీలు అనుకుంటున్నాయా? దానివల్ల నష్టపోతుంది ఎవరు? కూటమి. అల్టిమేట్ గా కూటమి కాదు, రాష్ట్ర ప్రజలు. కూటమి కాదు, రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే మీరు గమనించుకోండి, 1989 నుంచి 94, 2004 నుంచి 2014, 2019 నుంచి 2024, 4 పర్యాయాలు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో నష్టపోయింది ఎవరు? నష్టపోయింది ఎవరు? అభివృద్ధి ఆగిపోయిన దానికి కారకులు ఎవరు? దానివల్ల ఎంతమంది ఈరోజు దేశ విదేశాలకి, పక్క రాష్ట్రాలకి ఇక్కడ పరిశ్రమలు రాక, అభివృద్ధి లేక ఎంతమంది మేధావులు, ఎంతమంది సమర్థులు ఈరోజు వేరే వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపిస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదనే విధంగా ఈరోజు పక్కాళ్ళు మనని ఎగతాళి చేస్తూ ఉంటే భరాయించాల్సింది చేస్తుంటుంది ఎవరు? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఏదో నష్టపోతూ ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు పేద ప్రజలకు సంబంధించి ఈ ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళకి వైద్యం దూరం అయిపోతుంది అని చెప్పేసి పదే వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. మరి ఒక ప్రక్కన కూటమి ప్రభుత్వం ఏమో మరి పేదలకి వైద్యం దూరం చేయము అనేది స్పష్టత ఎందుకని ఇవ్వలేకపోతుంది? స్పష్టత ఉందండి, నేను అదే చెప్తుంది. అవతల చేస్తున్నారు నేషనల్ వైడ్గా, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? ఈరోజు 35% నేషనల్ కౌన్సిల్ ద్వారా వచ్చే సీట్లు ఇచ్చేసేయాలి. ఓకే. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటాకి, లేదంటే ఎన్ఆర్ఐలకు సంబంధించింది. ఈ వాటిని అమ్ముకునే విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? జీవో ఇచ్చింది ఏనే కదా, జగన్మోహన్ రెడ్డే కదా. ఆ రోజు మీరు ప్రత్యేకంగా చూసుకోండి, దాంట్లో ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం కోరుతూ ప్రకటనలు కూడా ఇచ్చారు కొన్ని విభాగాలకు కొంత మెయింటెనెన్స్ చేయడం కోసం. అసలు గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కోట ఎందుకు ఉంటుంది? అసలు ఎందుకు ఉండదు కదా. మరి అది తీసుకొచ్చింది అతనే కదా. రెండోది మీరు గమనించుకోండి, ఈరోజు ఆరోగ్యశ్రీ ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వమే కదా. అవును. డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వమే కదా. అవును. ప్రభుత్వ వైద్యశాలల్లో మాత్రమే ఆ వైద్యం చేస్తున్నారా? ప్రభుత్వ వైద్యశాలలో అది ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. కార్పొరేట్ వైద్యశాలలోనే ఉంటుంది. మరి 5 సంవత్సరాలు దాని గురించి ఏమైనా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మాట్లాడుతున్నాడు లేదు. 108 వాహనాలు ఎవరి పర్యవేక్షణలో నడుస్తున్నాయి? అది బయటకే ఎవరికి ఇచ్చారు కదా. మరి ఇవన్నీ చేసేటప్పుడు ప్రభుత్వం ప్రజలకు అది ఇబ్బంది అని చెప్పారు అనిపించలేదు. అంటే ఎన్ని నిరుపేదలకు అందుతున్నాయా లేదా? మరి ఇప్పుడు ఇది ఎందుకు అందదు? వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఇదెందుకు ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది? నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మంచిదే, కానీ వివరంగా ప్రజలకు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా విఫలమయ్యారు. రైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకన్నా అంటే మిగిలిన వాళ్ళు తప్పు చేస్తుంటే దండించాల్సింది నువ్వు, మిగిలిన వాళ్ళు పొరపాటు చేస్తుంటే చెప్పి వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాల్సింది నువ్వు. మీరు చేయలేకపోతున్నారు కాబట్టి ఆ నింద మీ మీదకే వస్తుంది. రైట్. ఇప్పటికైనా సరే మీరు చెప్పటం కాదు, ఆచరణలో చేసి చూపించండి. 17 కాలేజీలు ప్రారంభించినప్పుడు వేసుకున్న ఎస్టిమేషన్ ఎంత, తీసుకున్న రుణం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పక్క మార్గానికి వెళ్ళినాయి, ఇప్పుడు దీనివల్ల ఏమి జరుగుతుంది, మేము ఎలా ముందుకు వెళ్తున్నాం అని చెప్పని ఇప్పుడు 1,00,00,000 సంతకాలు పెట్టారు కదా. ఆ సంతకాల్లో నీ పేరు నా పేరు ఉన్నా చెబుతున్నా, ఎందుకంటే వాళ్ళకి ఏదో పేర్లు పెట్టుకోవాలి కాబట్టి. ఆధార్ నెంబర్లు పెట్టకపోయినా పేర్లు అయితే పెట్టాలి కదా. ఆ పేర్లు ఉన్నవాళ్ళని ఆ ప్రాంతంలో ఇదే కాలేజీలకు తీసుకెళ్ళి ఏమయ్యా దీని మీద మీరు సంతకాలు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, మీరు మీ అభిప్రాయం ఏంటని చెప్పి నా కాలేజీల ముందు పెట్టి అడిగేయండి. 1,00,000 మంది ఉంటారు కదా మినిమం. ఆ ప్రాంతం వాళ్ళు
1,00,000 మంది అయితే దొరుకుతారు కదా. అసలు అంతెందుకండి ఆ మెడికల్ కాలేజీల దగ్గర ఆ స్టూడెంట్స్తో అసలు స్టూడెంట్ ఎక్కడున్నారండి? స్టూడెంట్స్ 5 చోట్లే కదా స్టూడెంట్. 5 చోట్ల ఉన్నారు కదా. మిగిలిన చోట ఆ మెడికల్ కాలేజ్ పరిసర ప్రాంతాల వాళ్ళతో మాట్లాడి అదే చెప్పేది. అక్కడ 1,00,000 మందిని పోగేయండి మీరు, వాళ్ళ చేత పరిశీలించండి. ప్రభుత్వం తలుచుకుని ఎంతసేపు అనేది ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ఇంకా మాట్లాడతారా? బయటకు ఎవరైనా వస్తారా? అవును, ఇది ఇలా నిర్లక్ష్యం వల్ల వాడు బజార్కి వస్తున్నారు. ఇది మేల్కోకపోతే బాబు గారు ప్రమాదం. మేల్కోవడం కాదు, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి పనికి మాలినాళ్ళు, పనికి రాని వాళ్ళు, పరిపాలన చేతగాని వాళ్ళు, పరిపాలన చేయడానికి వీళ్ళు అనర్హులు అని చెప్పని ఆ పార్టీలు ఇంటికి పంపిస్తే ఈ రోజు వాళ్ళు మళ్ళీ రోడ్డెక్కిచ్చే అవకాశం మీరే కదా కలగజేస్తుంది. ఏమవుతుంది? వాళ్ళు, నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం కనుక ఇట్లానే ఉంటే ఈ 5 సంవత్సరాలు ఇదే విధమైన గోల్ చేస్తారు. వాళ్ళు ఇదే విధంగా గోల్ చేస్తారు. ఇంకా 3.5 సంవత్సరాలు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇదే అంశాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు చెబుతా ఉంటే వేరే అంశం కూడా కాదు, వేరే అంశం కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి సామాన్య ప్రజల్లోకి నిదానంగా వెళ్ళిద్ది, అనుమానమే లేదు. కాబట్టి ఇది క్యాన్సర్ లాంటిది. ప్రారంభ దశలో కనుక అరికట్టగలిగితే నిర్మూలించవచ్చు, లేదంటే ప్రాణాంతకం అయింది. రైట్. ఇక ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణం, ఇది ఒక పెద్ద మిస్టరీ అండి. సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎవరు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి ఈ బెయిల్కి సంబంధించి మరలా కోర్టుకు వెళ్ళడం, అదేమో వాయిదా పడటం జరిగింది. ఏంటి ఇది ఎంతవరకు కొనసాగుతుందంటారు? ఇది మీరు చెప్పిన ముగ్గురు, బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలా ముగ్గురికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండమని, లొంగిపోమని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు వీళ్ళకి బెయిల్ నిరాకరించింది. హైకోర్టులో వేసుకోమన్నారు, హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. మళ్ళీ చెప్పింది కదా హైకోర్టులో చూసుకోండి, హైకోర్టులో మళ్ళీ హైకోర్టు ఇచ్చింది కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు 2 వారాలు వాయిదా వేస్తూ సుప్రీం న్యాయస్థానం దాన్ని పక్కన పడేసింది. ఇక్కడ అంటే వాళ్ళకి అవకాశం మళ్ళీ ఇక్కడ అంతకుముందు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మామూలుగానే కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చారు ఇక్కడ. కానీ వీళ్ళు ముగ్గురు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఇంకొక ఆయన దీంట్లో కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళకి వెలుసుబాటు వచ్చినట్టే అవకాశం కలగజేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అట్లా ఎందుకు అంటున్నారంటే గత ప్రభుత్వం వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా న్యాయస్థానం ఏదన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న అనంగంలోనే అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకేసి తలుపులు బద్దలు కొట్టేసి అరెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఆ పని చేయట్లేదు కదా, అందువల్ల వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వం ఆలోచన ఏందంటే ఒకవేళ అదుపులో తీసుకున్నా న్యాయస్థానం వెలుసుబాటిస్తే చూసారా మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం, మా వల్ల తప్పు లేదు కాబట్టి న్యాయస్థానం మాకు అవకాశం కలగజేసింది అవును అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా, అవకాశం కూడా వాళ్ళు వాడుకున్న తర్వాత మార్గాలు ఏమి ఉండవు కాబట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత మూసేద్దాం, ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, ఆధారాలు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నమాట వాస్తవమే, అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. కానీ దీనివల్ల ఆలస్యం అవుతూ ఉంది, ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉంది. వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. 654 మద్యం దుకాణాలలో వితౌట్ బిల్లులతోటి వ్యాపారం చేశారు. లెక్కలు ప్రభుత్వానికి లేవు. మరి ఆ ఒక్కొక్క దుకాణంలో ఎంత అవుతాయో లెక్కేసుకోండి. ఈ విధంగా అన్నీ స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ముడుపులు తీసుకున్నటువంటి సొమ్ము గురించే ఇక్కడ జరుగుతా ఉంది ప్రసాద్ గారు. ముడుపులకు సంబంధించింది మాత్రమే, 3,500 కోట్ల ముడుపులకు సంబంధించింది మాత్రమే విచారణ జరుగుతూ ఉంది. అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నేను చెప్పినట్టు 654 దుకాణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు బెదిరించి అదిరించి వాళ్ళ ద్వారా వ్యాపారం చేయించినటువంటి ఈ యొక్క మద్యం తయారీదారుల దగ్గర నుంచి ఉన్నటువంటి లెక్కలు లేవు. వీళ్ళు తయారు చేసిన మద్యాన్ని 3 రెట్లు అదనంగా అమ్ముకుంటే ఆ లాభాల గురించి ఆలోచన లేదు.
ఇవన్నీ కూడా బయటికి వస్తే 60-70 వేల కోట్ల రూపాయల పైన కనపడుతుంది. అవును, 60-70 వేల కోట్ల రూపాయల పైన కనపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆ పాలసీ తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు రెగ్యులర్గా ఉన్నటువంటి బ్రాండ్స్ ఏమీ లేవు కదా. అవును, దగ్గర అసలు లేవు అసలు. వీళ్ళు చెప్పిన బ్రాండ్స్, వీళ్ళు తయారు చేయమన్న బ్రాండ్స్, వీళ్ళు తయారు చేసి అమ్మన్న బ్రాండ్స్ మాత్రమే అమ్ముతూ నామమాత్రంగా అవి పెడుతూ అవన్నీ పిచ్చి బ్రాండ్లే చేసుకుంటూ వచ్చారు కదా. ఇంకా ముందుకెళ్తే ఆ బ్రాండుల పేరు మీద వీళ్ళే తయారు చేసి అమ్మారనే విషయం కూడా అవును బయటకు వచ్చింది. లేబుల్స్ కానీ అవన్నీ వీళ్ళే తయారు చేశారు, మార్చుకొని వీళ్ళే అమ్మారని సంగతి అవును ఈ రోజు బయటకు వచ్చింది. విషయాలన్నీ కూడా బయటకు వస్తానే ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఇబ్బంది కాబట్టి, చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా ద్వారాలన్నీ మూసుకుపోతానే ఉన్నాయి. ఓకే, ఆ రోజు ఏసీబీ కోర్టు ఇచ్చిందే పొరపాటు అనే నిర్ణయం హైకోర్టు వ్యక్తం చేసింది. అవును, వ్యక్తం చేసింది. దాని ద్వారా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీకు అవకాశం లేదన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి రెగ్యులర్ బెయిల్ ఇక్కడ వేసుకున్నారు. ఇక్కడ హైకోర్టు మళ్ళీ తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ముగ్గురు ఎవరు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. వీళ్ళు ఏమేం చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్ని అనుమతులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. అక్కడి నుంచి వచ్చిన ముడుపుల్ని ఎక్కడికి ఎలా పంపించాలి, ఏ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయాలి, ఆ నల్లధనాన్ని ఎలా తెల్లధనం చేయాలి అన్న ప్రక్రియను మొత్తం చూసినటువంటి వ్యక్తి బాలాజీ గోవిందప్ప. అంటే కీలకమైన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. వసూలు చేసింది మిథున్ రెడ్డి మనుషులు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు కావచ్చు, అంతిమంగా తీసుకొచ్చి అందజేసింది వీళ్ళకే కదా. వీళ్ళే కదా దాన్ని ఎలా పంపించాల్సింది. అట్లాగే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేసినటువంటి ఇంకా చాలా కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఈ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంకోటి కొంత వేగవంతంగా చాలా ముందుకెళ్ళినటువంటి కార్యక్రమంలో కాస్త నట్లు పడతా ఉన్నాయి. ఇప్పుడు బ్రేకులు పడతా ఉన్నాయి, నిస్సందేహంగా బ్రేకులు పడుతున్నాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటి వరకు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో సిట్టు అద్భుతంగా పనిచేసింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఒకవేళ వీళ్ళు ఆమ్యామ్యాలు ఇచ్చి చాలామందిని మేనేజ్ చేసినా, రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో సిట్టు సేకరించినటువంటి ఆధారాలన్నీ ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం కూడా రెండో ఆలోచన లేకుండా వీళ్ళకి శిక్షలు వేసే పరిస్థితి ఉంది. ఓకే, అది కొంచెం లేట్ అవుతుంది, అంతేగాని ఆలస్యం అవుతుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో నిరుత్సాహం వస్తూ ఉంటుంది, న్యాయం జరగట్లేదనే భావన వస్తూ ఉంటుంది. దానికి వీళ్ళు రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలా, ఉద్యోగ కల్పన జరగాల, పరిశ్రమలు రావాలా, ఈ ఆలోచనతో దీని మీద కొంచెం చట్టం తన పని చేసుకుంటుంది కదా చేస్తే సరిపోతుంది కదా. వీళ్ళు దీనికంటే కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఏమవుతుందంటే వీళ్ళందరినీ అదుపులో తీసుకొని అడావుడి చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరిగినాయి కదా, అవి పెట్టుబడుల మీద ఏదైనా ప్రభావం చూపిద్దేమన్న భయం కొద్దీ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందేమన్న అనుమానం నాకైతే వస్తూ ఉంది. ఓకే, అంత తప్ప. కాకపోతే ఒకటి, ఎవరి హస్తాలు లేకుండా, ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఇది మాత్రం అందకొడిగా సాగదు. ఎవరో ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మాత్రం నిస్సందేహంగా కొంచెం దీన్ని ఆలస్యమయ్యే విధంగా చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. సో ఆలస్యమైనా కానీ శిక్ష మాత్రం తప్పదంట, నిస్సందేహంగా, అనుమానమే లేదు. తప్పించుకోవడానికి వీళ్ళని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకెవరు వచ్చినా ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే చెయ్యొచ్చు, ఆలస్యం అయింది, సంవత్సరాలు గడిచిపోతాయి, అభియోగం ఉండాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఆ తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాల లోపు తేరలేదనుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ప్రభుత్వం మారిందనుకోండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను మాత్రం చెప్పను. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం అయితే లేదు. మరి మారుతాం అంటే ఇంకా అవకాశం అనే మనం పొరపాటు పడ్డా, చాలా తప్పు. 3.5 సంవత్సరాలు ఉంది. అన్న ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పెట్టారు పార్టీ? 82లో పెట్టారు, 83లో అధికారంలోకి వచ్చారు. 9 నెలలు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టకపోయినా జనతా పార్టీ ఆధ్వర్యంలో నిస్సందేహంగా ప్రభుత్వం మారేది. ఓకే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అలాంటిది, ప్రభుత్వం గ్యారంటీగా మారేది. కానీ ఆయన వచ్చి కొట్టుకెళ్ళాడు కదా, రేపొద్దు ఇంకోటి రావచ్చు.
జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవకాశం లేదు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే అతను జనాన్ని భయపెట్టాడు. కాబట్టి మళ్ళీ వీళ్ళ మీద కోపంతో వాళ్ళు వెళ్ళి అతను గెలిపించుకునే పరిస్థితి అయితే లేదు. అందుకనే ఇన్ని పొరపాట్లు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగట్లేదు, ఆ పార్టీ గ్రాఫ్ పెరగట్లేదు, తరిగిపోతా ఉంది రోజు రోజుకి. కారణం ఏంటంటే అతని పరిపాలన చూశారు కాబట్టి. పక్కనున్న బీహార్ చూస్తున్నాం మనం, జంగిల్ రాజు పాలన అని చెప్పని 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అతనికి అవకాశం ఇలా ఎన్డీఏకి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ప్రజలు వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని అంత తొందరగా మర్చిపోతారని అయితే నేనైతే భావించట్లేదు. రైట్. అదే ఈరోజు కూటమికి ఉన్నటువంటి ఏకైక ఆశ.